హాయ్ గైస్, వెల్కమ్ టు మిస్టర్ పాసం సందీప్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీకోసం ఒక మంచి వీడియో అయితే వచ్చేసాను. 350 రూపీస్కి మీకు ఫైవ్ టైప్స్ ఆఫ్ చికెన్ స్టార్టర్స్, అన్లిమిటెడ్ బిర్యానీ, రాగి ముద్దే విత్ పరోటా, ఐస్ క్రీమ్ ఇవంతా జస్ట్ 350 రూపీస్లో దొరుకుతుందంటే మీరు నమ్ముతారా? సో పులిమావలో కొత్తగా అన్లిమిటెడ్ ఫుడ్ ఫ్యాక్టరీ అని బిర్యానీ సెంటర్ పెట్టారు. ఇక్కడ మీకు 350 రూపీస్కి అన్లిమిటెడ్ ఎంతైనా నాన్ వెజ్ అనేది మీరు తినొచ్చు, ఓన్లీ చికెన్ అనమాట. సో ఫస్ట్ హోటల్ అంబియన్స్ ఎలా ఉంది ఇదంతా చూద్దాము. సో ఇది 2 స్టోరీ బిల్డింగ్, కిందంతా ఇలా ఉంది, లెఫ్ట్ సైడ్ మంచి వాల్ అట్ ఉంది. ఇంకా లేట్ చేయకుండా పైకి అయితే వెళ్ళిపోయాము. అంబియన్స్ అయితే సింపుల్గా ఉంది, డీసెంట్గా ఉంది, అయితే చాలా స్పేషియస్గా ఉంది, చాలా టేబుల్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి, ఏం ప్రాబ్లం అయితే లేదనమాట. చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు. అండ్ అంతేకాకుండా ఇక్కడ మీరు ఏదైనా బర్త్డే సెలబ్రేషన్స్ గెట్ టుగెదర్ చేసుకోవాలన్నా కూడా ఇక్కడ మీరు ముందుగా చూసుకుంటే వాళ్ళు మీకు అన్ని అరేంజ్మెంట్స్ చేసిస్తారనమాట. ఒక మంచి పార్టీ ఇవ్వడానికి బెస్ట్ ప్లేస్ అనుకోవచ్చు. ఇంకా క్విక్గా మీకు ఒకసారి మెన్యూ అయితే చూపిస్తాను. చూస్తున్నా కదా, అన్లిమిటెడ్ జస్ట్ 349 రూపీస్. ఇక్కడ మీరు అన్నీ చూపిస్తున్నాను, ఆల్ టైప్స్ ఆఫ్ అవైలబుల్గా ఉన్నాయి. మీకు ఏమేమి కావాలో ఒకసారి స్క్రీన్ పాస్ చేసుకొని చూసుకోండి. ఆల్మోస్ట్ చికెన్లో ఆల్ వెరైటీస్ ఉన్నాయి. అండ్ అంతేకాకుండా సీ ఐటమ్ కూడా ఉందన్నమాట, ఫిష్ ప్రాన్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఇక్కడ నేను అన్లిమిటెడ్ నాన్ వెజ్ మీల్ అయితే తీసుకున్నాను, జస్ట్ 349 రూపీస్ అది. అండ్ వెజ్ ఫ్యామిలీ ప్యాక్ కూడా ఉంది. సో ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. సో ఇక్కడ నాకు బాగా నచ్చింది ఏంటంటే బాగా నీట్గా అరటాకులో అయితే వడ్డిస్తున్నారు. అండ్ ఇంకా మనది స్టార్ట్ అయిపోయింది. సో చూసారు కదా, స్టార్టింగ్ 2 టైప్స్ ఆఫ్ గ్రేవీ ఇచ్చారు అండ్ 1 లెగ్ పీస్ ఇచ్చారు. స్టార్టింగ్లో మీరు ఎన్ని లెగ్ పీస్లైనా అడగొచ్చు, వాళ్ళు వేస్తూనే ఉంటారు, డిపెండ్స్ ఆన్ యువర్ కెపాసిటీ. ఒకవేళ మీరైతే ఎన్ని లెగ్ పీసులు తినగలరో ఒకసారి కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, చూద్దాము. నేనైతే 2 లెగ్ పీసెస్ కన్నా ఎక్కువ తినలేకపోయాను. ఇక్కడ మీకు 2 టైప్స్ ఆఫ్ గ్రేవీ ఇచ్చారు. ఈ గ్రేవీ మీకు రాగి బౌల్లోకి ప్లస్ బిర్యానీలోకి కలుపుకోవడానికి అయితే ఉంటుంది. అండ్ దాంతోపాటుగా వీళ్ళు మనకి మంచూరియన్ చికెన్ ఇచ్చారు. ఇది ఒక 1 టైప్ ఆఫ్ స్టార్టర్ అనమాట, అన్లిమిటెడే, ఎంతైనా వేస్తారు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, బిర్యానీ అండ్ 1 పరోటా ఇచ్చారు. ఇంకా కొన్ని ఐటమ్స్ రాలేదు, ఐ మీన్ కబాబ్ వేస్తూ ఉన్నారంట, నేను తినేటప్పుడు చూపించేటప్పుడు రాలేదు, తర్వాతే వచ్చింది. ఇంకా లేట్ చేయకుండా టేస్ట్ చూద్దాము. సో ఫస్ట్ అయితే లెగ్ పీస్తోనే చేద్దాం. చికెన్ లెగ్ పీస్ చూడడానికి చాలా బాగుంది. అండ్ చూడడానికే కాదు, టేస్ట్ కూడా అయితే చాలా అంటే చాలా బాగుంది. సో అవుట్ ఆఫ్ 5 వీ కెన్ గివ్ 4 స్టార్స్. అండ్ ఇంకా వీళ్ళ దగ్గర నాకు సర్వింగ్ అయితే చాలా బాగా నచ్చింది. సో వాళ్ళు విసుక్కోకుండా ఎప్పటికప్పుడు మన టేబుల్ దగ్గరికి వాళ్ళే వచ్చి వడ్డిస్తూ ఉన్నారనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, చికెన్ మంచూరియన్ అయితే టేస్ట్ చేయబోతున్నాను. చూడడానికి చాలా బాగుంది, జ్యూసీగా. అండ్ చూడడానికే కాదు, టేస్ట్ కూడా అయితే చాలా బాగా అనిపించింది నాకు. చికెన్ కొంచెం హార్డ్ అనిపించింది, బట్ టేస్ట్ అయితే చాలా బాగా అనిపించింది. ఆ మంచూరియాలో ఉండాల్సిన ఫ్లేవర్స్ యాజ్ వెల్ యాజ్ ఆ జ్యూసీనెస్ అయితే ఈ మంచూరియాలో ఉంది. నాకు మంచూరియన్ అయితే బాగా నచ్చింది అనమాట. సో మంచూరియన్కి అవుట్ ఆఫ్ 4 ఇవ్వచ్చు. అండ్ మనమైతే ఇప్పుడు గ్రేవీలో ఉన్న పీసెస్ అయితే ట్రై చేద్దాము. సో గ్రేవీలో ఉన్న పీసెస్ కూడా చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉన్నాయన్నమాట. సో ఇది కూడా మీకు అన్లిమిటెడ్ గ్రేవీ కూడా, మీకు ఎంత గ్రేవీ కావాలన్నా వాళ్ళు వేస్తూ ఉంటారు. సో గ్రేవీ అయిపోతే రీఫిల్ చేసుకోవచ్చు. అండ్ ఇది మెయిన్గా మీరు రాగి ముద్దలోకి అండ్ బిర్యానీలోకి యూస్ అవుతుంది. అండ్ ఇంకొక టైపు, ఇది ఆంధ్ర స్టైల్లో చేస్తారనమాట, కొంచెం రెడ్గా ఉంది అండ్ కొంచెం స్పైసీగా ఉంది. ఇదైతే మీకు చాలా బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను, ఎస్పెషల్లీ మన తెలుగు వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంది. ఈ 2 గ్రేవీస్ కూడా ఏం తీసేయబడలేదు, చాలా అయితే చాలా క్వాలిటీగా ఉన్నాయి, ప్లస్ ఉంది. చూస్తున్నారు కదా, ఇది రాగి ముద్దే వాళ్ళు ఇచ్చింది, రాగి బాల్. ఇప్పుడు ఆ రాగి బాల్ వాళ్ళు ఇచ్చిన గ్రేవీస్ అయితే టేస్ట్ చేద్దాము ఎలా ఉందో అయితే. సో ఇక్కడ మనం ఆంధ్ర స్టైల్ అయితే కొంచెం బియ్యం వేస్తారు, కర్ణాటక స్టైల్లో ప్యూర్ రాగి పిండితోనే రాగి ముద్దే తయారు చేస్తారు. సో గ్రేవీతో అయితే టేస్ట్ చేశాను, గ్రీన్ కలర్ గ్రేవీతో, చాలా అయితే చాలా బాగుంది ఫస్ట్. అండ్ దాంతోపాటుగా దీనికన్నా రెడ్ కలర్ గ్రేవీతో అయితే రాగి ముద్దే చాలా టేస్టీగా అనిపించింది నాకు. సో గ్రీన్ దానికి ఒక 3.7 అలా ఇవ్వచ్చు. అండ్ దీని రెడ్ కలర్ గ్రేవీకి అయితే 4 ఇవ్వచ్చు. సో చూస్తున్నావు కదా, ఇంకొక లెగ్ పీస్ అయితే వేసుకున్నాను. అండ్ దాంతోపాటుగా గ్రేవీ అయితే వాళ్ళు ఫిల్ చేస్తూ ఉన్నారు. సర్వీస్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అన్లిమిటెడ్ కదా, మనమే వెళ్ళి తీసుకుని రావడం అంటే కొంచెం చిరాగ్గా ఉంటుంది, బట్ మనకి ఇక్కడ అరటాకు వేసి వాళ్ళే మనకి వడ్డిస్తూ ఉంటే చాలా పీస్ఫుల్గా చాలా బాగా అనిపించింది నాకు తినడానికి అయితే. అండ్ ఇది పిల్లలే కాదు, పెద్దలు కూడా అందరూ బాగా ఎంజాయ్ చేస్తారు. రాగి ముద్ద టేస్ట్ చేస్తున్నాను రెడ్ కర్రీతో, చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకు. అండ్ దాంతోపాటుగా నెక్స్ట్ వీళ్ళు దాంట్లో గ్రేవీలో కర్రీ పీస్ అనమాట ఇది.
ఇది కూడా చాలా సాఫ్ట్గా ఉంది చికెన్. మనకు వద్దని వాళ్ళు అడుగుతూనే ఉన్నారు ఏం కావాలి ఏం కావాలని, వద్దని చెప్పాను. సో ఫుడ్ అయితే వేస్ట్ చేయలేదు. నెక్స్ట్ పరోటా ట్రై చేశాను. పరోటా అంటే వీళ్ళు ఆల్రెడీ చేసిన దాన్ని అక్కడ పెట్టారు కాబట్టి అంత బాగలేదు, గట్టిగా అయిపోయింది. సో పరోటా వేడిగా ఉంటే బాగుండేది, కానీ ఇది వీళ్ళు చేసిన పరోటా లాగా అనిపించలేదు నాకు. ఏదో షాప్లో వచ్చిన పరోటాని కాల్చి ఇక్కడ సర్వ్ చేసినట్టు అనిపించింది. పరోటా అయితే నాకు అంత నచ్చలేదన్నమాట. అండ్ నెక్స్ట్ చూసారా వాళ్ళు అడుగుతూ ఉన్నారు ఏం కావాలి ఏం కావాలని. సో ఒక బాక్స్లో హాట్గా వాళ్ళు సర్వ్ చేస్తూ ఉన్నారు. చెప్పాను కదా నాకు మంచూరియన్ బాగా నచ్చిందని చెప్పి. సో చికెన్ మంచూరియన్ అయితే ఇంకొన్ని పీసెస్ అయితే వేసుకున్నాను. సో స్టార్టర్స్ సైడ్స్ అన్నీ అయిపోయినాయి. ఇంకా మెయిన్ కోర్స్ అయితే వచ్చాను. బిర్యానీ అయితే టేస్ట్ చేశాను. బిర్యానీ 350 రూపీస్కి ఏంటి అంత ఎలా ఉంటుందని క్వాలిటీ అనుకున్నాను, కానీ సో ఆ ప్రైస్ రేంజ్లో బిర్యానీ అయితే చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకు. సో రియల్లీ చెప్తున్నాను, బిర్యానీకి అయితే 4.5 మార్క్స్ 4.5 స్టార్స్ ఇవ్వచ్చు. పీస్ కూడా కొంచెం హార్డ్గా ఉంది, బట్ వెరీ టేస్టీగా ఉంది. సో ఇక్కడ చూసారా వీళ్ళు చిట్టు ముత్యాలు అయితే యూస్ చేస్తున్నారు, బాస్మతి కాదు, చిట్టు ముత్యాల రైస్ అయితే యూస్ చేస్తున్నారు. సో ఇది టేస్ట్ అయితే చాలా బాగా అనిపించింది బిర్యానీ. మెయిన్ కోర్స్ అయితే అయిపోయింది. నెక్స్ట్ డెజర్ట్కి వచ్చాం. మాకు స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ అయితే ఇచ్చారు. సో ఈ రెస్టారెంట్ ఓవరాల్గా ఫుడ్ అయితే నాకు చాలా అంటే చాలా అనిపించింది. 350 రూపీస్కి వర్త్ అనిపించింది. వర్త్. దీని అడ్రస్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. అండ్ సో బిల్ అయితే వచ్చింది, బిల్ కూడా చూసేయండి. 350 రూపీస్ ప్లస్ సాఫ్ట్ డ్రింక్స్ మనకి పడుతుంది. దట్స్ ఆల్ గైస్. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీరు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో వెళ్ళి బాగా ఎంజాయ్ చేయొచ్చు. వన్ టైం అయితే ట్రై చేయొచ్చు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.